గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను చేసింది తప్ప? నువ్వు చేసిన తప్పు కాదు, కరెక్టే. ఇక మీద ఏం చేసినా నా హెల్ప్ నీకుంటుంది. అన్యాయంగా మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరినీ చంపే వరకు నేను నిద్రపోను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్ శివ. ఇంతకు ముందు నువ్వు విన్నావే ఫ్లూట్ వాయించింది నేను కాదు, ఈ టేప్ రికార్డర్. ఇదే నేనే. నువ్వు హీరోనా విలనా? నేను ఒక యాంటీ హీరోని మాత్రమేనమ్మా. అయ్యో మనం మోసపోయామే. తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళందరికీ మ్యాటర్ జరిపించండి. రండి రండి. Hello. Hi Daddy. How are you, Skanda? I'm absolutely fine. But Daddy, అది ఏంటో చెప్పరా. నేను అడిగేది కాదనకూడదు. హే, నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? చెప్పమ్మా. అది నేను ఒక డాక్టర్ని లవ్ చేస్తున్నాను డాడీ. వావ్, రియలీ? దానికేంటమ్మా, రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాను, అతను ఇంట్రడ్యూస్ చేయి. రేపే వస్తున్నారా? డెఫినెట్ గా వస్తున్నారా? హే, ఏంటి నమ్మకం లేదా? తప్పకుండా వస్తున్నాను రా. ఓకే డాడీ, ఐ కాల్ యూ బ్యాక్. ఓకే, రేపే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. బాయ్. టేక్ కేర్. బాయ్ మై స్వీట్ హార్ట్. ఏంటి షాక్ అయ్యావా? లేదే. ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? నీ పని ఇంకా అయిపోయింది. ఏంటైపోయింది? ఆపరేషన్ సక్సెస్. ఎవరికి ఆపరేషన్? ఆపరేషన్ లో ఇద్దరు సక్సెస్ అయ్యాం. ఏం అర్థం కావట్లా. ఎలాగా? ఇలాగా చేది. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు చూస్తాను. సరే అడుగు. అలా అయితే 2, ఇలా అయితే 1. దీనికి సమాధానం ఏంటో చెప్పు శివ. తెలీదు. ఓ, ఇది కూడా తెలీదా? నీ పేరేంటో చెప్పు. శివ. శివ అంటే? శివానంద్. అలా అయితే రేపటి నుంచి నా పేరు స్కంద శివానంద్. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం తెలీదు. మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? Hey, Skanda, my darling, I love you, Ra. ఓకే సరే. అది సరే, మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? ఏంటి శివ, అంత తొందరగా ఉందా? రూట్ క్లియర్ అయిన తర్వాత తొందరపడకపోతే ఎలా? సరే రేపు వస్తున్నారు, నువ్వే రూట్ క్లియర్ చేసుకో. క్లియర్ చేసి చూపిస్తా. నన్ను మోసం చేయాలని చూడుకో. నా డబ్బు నాకు ఇవ్వ. నేనేదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మర్యాదగా వాటా నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా పోరా. నా సంగతి నీకు తెలీదు. జాతర ఎందుకు చేసుకో పోరా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే. అతనేనే. నాకంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్నా, అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడరా? అక్కడ.
అవునరా అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా భూమి దద్దరిల్లిపోవాలా అంతేనటవా? నువ్వు నడిపించుకురో. వస్తున్నాయి గుర్రాలు వచ్చేస్తున్నాయి. రండి. హాయ్. ప్రతిరోజు నీ గొంతు వినాలనుంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చెయ్యాలి? అబ్బా చిలిపి. మీ ఇద్దరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. నా పేరు అమ్మాయిముఖి. అలాగా ఇలా చూడండి, మేమిద్దరం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడపోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చాం. వద్దు, నాకు భయంగా ఉంది. నాగరాజా నాగరాజా నాగరాజా. హాయ్ శివ, ఏంటి ఇంత లేటు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంది, అందువల్లే కొంచెం లేట్ అయింది. సారీ. ఇఫ్ యూ డోంట్ నో, టైం అవుతుంది. ప్లీజ్ శివ, నేను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేయవా? సరే అలాగే రా. థ్యాంక్ యూ శివ. చూడు పాండవ్, వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చూడు, సినిమా డైలాగులు చెప్పద్దు. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ఎవరైనా సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే పట్టుకుంటాను. నా మనుషుల్ని పంపించి వాడు ఎక్కడున్నా పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు తొందరపడ్డాడు. నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నా తమ్ముడిని చంపాడు. వాడి చావు ఎలా ఉంటుందంటే జనం చూసి భయపడేలా చేస్తాను. ఎంతకాలం నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇంత ధైర్యంగా హోమ్ మినిస్టర్ గారి ఇంట్లోకి వస్తున్నావు? ప్లీజ్ అండి, నన్ను కాపాడండి. ఆ స్వాములు నా వెంట పడుతున్నారు. అరేమ్మా, భయపడకు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. లోపల హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నీ విషయాలను ఆయనకి చెప్పు, ఆయన చూసుకుంటారు. వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. హలో, అలాగా ఎవరమ్మా నువ్వు? మినిస్టర్ గారు, ఆ రౌడీ నన్ను తరుముతున్నారు. ఇప్పుడు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. బాలేదానివమ్మా, ఈ రాష్ట్రాన్నే కాపాడేవాణ్ణి. ఆ? నిన్ను కాపాడలేనా? థ్యాంక్ యూ సార్. నువ్వేం భయపడద్దు. డోంట్ వర్రీ. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే ఈ మేలుకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఏంటి సార్? రా. ఎక్కడికి? స్వర్గానికి. నేను పంపిస్తాను నీ స్వర్గానికి. ఏయ్, ఎవరా మీరు? ఏయ్, ఏయ్, మన ఆపరేషన్ సెట్. Yes, I got it. హలో
హలో సార్. హాయ్ చంద్ర, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు సార్. కానీ ఈ హత్యలన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడనిపిస్తుంది సార్. ఈ హత్యలన్నీ అతను ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు సార్. చూడు చంద్ర, ఈ కేసుని మనం ఎంత తొందరగా డీల్ చేస్తే అంత మంచిది. సెంట్రల్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండర్స్టాండ్? ఓకే సార్, అండర్స్టూడ్. ఇట్స్ ఓకే చంద్ర, మనం రేపు కలుద్దాం. షూర్ సార్. మామా, నేను శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ. మన చందు మూమెంట్ ఏంటి? సిబిఐ ఆఫీసర్ సూర్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన నెక్స్ట్ ఆపరేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బాలమురళి మూమెంట్ ఏంటి? బాలమురళి సిటీలో ఉన్నాడు. వాని కథ ఈరోజు ముగించేద్దాం. గుడ్. కానీ ఒక పక్క సిబిఐ, మరో పక్క పోలీసులు మనల్ని వాచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసినా ఆ నరహంతకుల్ని ప్రాణాలతో వదలకూడదు. Come on, girls. శివ ఇక్కడికి వచ్చాడంటే నా చేతుల్లో అయిపోయాడే. మనందరం కలిసి ఒక ఆట ఆడుతాం వాడిని, సరేనా? ఏయ్ నిన్నే. చెప్పు. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడెందుకు నీకు డౌట్? నీకు దమ్ముందా? నీకుందిగా, ఫోన్ పెట్టు, నాకు చాలా పని ఉంది. కుదరదురా. నీ కుదరకపోతే నేనే పెట్టేస్తాను. చంపేస్తాను. నీ వల్ల అయితే చెయ్యి. ఏమైంది దీనికి? ఏంటి ఇది ఇలా అరుస్తుంది? ఏంటో. అయ్యో, ఒకవేళ దీనికి శివపిచ్చి పట్టిందో ఏంటో. చూడవే ఎలా అరుస్తుంది. గవర్నమెంట్ సరిగ్గా అయిపోయట్లేదు. కరెక్ట్ గా చెప్పమ్మా. అవునరా. పోయిరా. ఏంట్రా? వీళ్ళిద్దరు మంచి కిక్కులో ఉన్నారు. మంచి పిట్టి వాయించన్నా. వాయించాను. దేనికిరా? మన ఇద్దరు మందు కొట్టాలి కదా, అందుకో. ఓ అందుక. వాయించనా? సరే. ఏంట్రా గాలి వస్తుంది? అన్నా వాక్మెన్ ఆన్ చేయలేదన్నా. ఆన్ చేయరా. వచ్చారా పెద్ద బాలమూలకి ఓరి పాపాత్మలారా. చూడన్నా, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారు. గాడిదికి ఏం తెలుసన్నా, గంధపు చెక్క వాసన. వీళ్ళు కైపులో ఉన్నారు కానీ ముందు నువ్వు ఆపేనా? నేనే కదా ఆపాలి. నీ సంగీతం విని నా మనసు పరవశించిపోయి పరిగెత్తుకుంటూ వద్దాం అనుకుంటే నువ్వేటే గిటార్ ఆపేసావు. గిటారా? ఫ్లూట్ పోయి గిటార్ అంటున్నాడు. వీళ్ళ దగ్గరికి నన్ను తీసుకొచ్చావు. నేను మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, అన్నకి 2 పెగ్గులు పడితే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేది. ఏంటి వాంతే? సంగీతం అన్నా. పోయింది పోయింది. పోయి పోయి పోయి. నాకు ఒక పెగ్గ అన్నా, ఓ ఆర్డర్ పోయకుండా. నీ హైట్కి ఎక్కువ. పోయి పోయి. తొందరగా నాకు పోయిందన్నా. పోయి పోయి. నేను ఎప్పుడు కూడా టీ స్ట్రాంగ్ గా తాగుతాను. తొందరగా పోయిందన్నా. నిల్లదా? వీడు పిట్ట కొంచెం కూసగానంలో. రే ఇంకొంచెం పోయిరా. పోస్తున్నా పోస్తున్నా. అక్కడ చూడు. వెంకటపతి రాజా ఏంట్రా లడలడా అని చెప్తున్నా, అర్థం చెప్పా. ఎక్కినంత దీపైంది. నువ్వే మాట్లాడనా. నువ్వు ఊరుకారా. నీకేం కావాలయ్యా? ఏంటా, నా చెల్లెళ్ళిద్దరూ నిన్ను ప్రేమిస్తున్నారని చెప్తే పెళ్లి చేసుకోనని చెప్పామంటనే. వాళ్ళిద్దరూ నీ మీద మనసు పడ్డారు. మర్యాదగా వాళ్ళని పెళ్లి చేసుకుంటావా లేక గన్ను తీసి కాల్ చేయమంటావా? ఊరికే కాల్ చేస్తాను భయపెట్టకాయా. నా ఫ్లూట్ ద్వారా. ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నిన్ను అడిగానా? నార్మల్. కొత్త మేడం, డాక్టర్ని కలుద్దాం అనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి నేను డాక్టర్స్ లో కనిపించట్లేదా? అంటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలటేటి. వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు, చెయ్యమన్నానా? భలే మరి, ఇదిగో తీసుకోండి. సారీ,
నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి నేను చెప్తాను. కావల్లో 1, కర్నూలులో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబోయ్ రావ రావా కృష్ణ కృష్ణ. ఇది అవసరం రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళిందో లేదో తెలియాలి అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో కొట్టాడే జాక్పాటు, మగాడంటే వీడే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. చిపా. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే ఎప్పుడు చేతులు దొరుకుతాడు. మా దగ్గర చూసుకుందాం. పెద్దగా రాలి నా చేతులు డాక్టర్ వచ్చేదే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్ గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు. కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్ లో నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ, ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ అన్ని అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథెడ్రిన్ అవి ఇవ్వండి. ఓకే? ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాను. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే. అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అయ్యా, నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురమ్మంటే తీసుకురాను. మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ. మీరు దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి దండ పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. చెప్పేది అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనసు చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అయ్యా, అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు దిక్కులేరయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నారు, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడనమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. నీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో, ఏమండి? మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. నీ బాబుకి ఏం కాదు. సిస్టర్, సార్ రానంటున్నాడు సార్ వీడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా? ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏం ప్రోగ్రామ్ ఉంది. ఏం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ అని చెప్పబోయారు. నేను సీఎం ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏదేమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు.
మటన్ ఎప్పుడు ఫుల్ గానే వేస్తారు అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను ఈ రోజు పరిస్థితి బాగాలేదు మీరు మరొకసారి రండి అప్పుడు ఫుల్ గా వాయిస్తారు ఈ రోజు సభకి సెలవు ఇక మనం ఇదిగోరా ఎంత అవుతుందో కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా వెళ్దామరా పద 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 తొందరగా వెళ్దాం పద హాయ్ శివానంద్, హాయ్. మీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ ఎవరు? రేయ్, అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా. ఏంటో నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చిన్న అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లైఫ్ సక్సెస్. వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? వా, ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. వా, ఈ పవరేరా నాకు నచ్చింది. రేయ్, వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా, బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా?